హాయ్ గైస్, ఎలా ఉన్నారు? కడపకైతే వచ్చేసాము. కడపకి రాగానే మామూలుగా ఉంటానా, వైరల్ అవుతున్న వీకెండ్ చీజ్ కేక్ ట్రై చేద్దాము అనేసి విష్ణుని అయితే పట్టుకొని అయితే వెళ్తున్నానమాట. మా టైం ఏంటంటే 6:30 కల్లా అయిపోతుందేమో అనేసి పరిగెడతా అయితే వెళ్ళినాము. కానీ లక్కీలే అయితే ఉన్నిన్నాయన్నమాట. ఇన్ని రీల్స్ అన్నీ తెగ వస్తుంటే ఒకసారి ట్రై చేద్దాము, అసలు చాలా క్యూ ఉంటుంది అనేసి, అసలు దొరుకుతుందా దొరకదా అనేసి డౌట్ అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే జూడియో దగ్గర ఉంది, ఇప్పుడైతే సపరేట్ పేజ్ కూడా ఉందన్నమాట, వీకెండ్ చీజ్ కేక్ అనేసి 6:30. అండ్ అది వీకెండ్ మాత్రమే ఉంటుంది, సాటర్డే సండే అనేసి. ఇంకేంటంటే తేజ పెట్రోలియం బంక్ ఉంది కదా మనకి జాయిల్కాస్ దగ్గర, అక్కడైతే కార్నర్లో అయితే వాళ్ళైతే వాటిని అమ్ముతున్నారనమాట. మేము వెళ్ళిన టైంకి అంత క్రౌడ్ అయితే లేదు, కానీ ఉన్నిన్నారు. మాలాగే జనాలు అయితే అందరు రీల్స్ చూసి వచ్చారనమాట. మేము వెళ్ళిన టైంకి 2 ఫ్లేవర్స్ ఉన్నాయి, మ్యాంగో అండ్ ఓరియో. నట్టి చీజ్ కేక్ ఇంకో ఫ్లేవర్ అయితే నాకు తెలియదు, అది లేదని చెప్పారు. సో ఆ 2 ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాము. 230 రూపీస్ అయితే అయ్యిందనమాట. అరౌండ్ లైక్ 100, 130, 110 అలా ఉన్నాయి ఒక్కొక్క కేక్ అయితే. సో 2 అయితే తీసుకుని టేస్ట్ చేద్దామనేసి ట్రై చేసామన్నమాట. మ్యాంగో అనమాట ఫస్ట్ చీజ్ కేక్, పైన అంతా మ్యాంగో పెట్టించారనమాట చీజ్ కేక్. అసలు ఫస్ట్ బైట్ పెట్టుకోగానే నాకైతే అస్సలు అర్థమే కాలేదు లిటరల్లీ. అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం ఖచ్చితంగా హర్ట్ అవుతారనమాట. 100 రూపీస్ పెట్టాల్సిన పని లేదనిపించింది నాకైతే. టేస్ట్ అయితే నిజంగా నచ్చలేదన్నమాట. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు అంతేం లేదు అనేసి. సో ఒకసారి అయితే తినచ్చు, బట్ 100 రూపీస్ కూడా ఎక్కువ అనిపించింది. ఇంకా వాళ్ళు హార్డ్ వర్క్ చేసినందుకన్నా ఒకసారి తినచ్చు అనిపించింది. నాకైతే మ్యాంగో అయితే అస్సలు నచ్చలేదు. ఇంకొకటి అయితే ఓరియో చీజ్ కేక్, బట్ కంపారిటివ్లీ మ్యాంగోతో పోలిస్తే ఓరియో ఒక ఫైన్ అనమాట. కానీ అది కూడా అంత గొప్పగా ఏం లేదు. ఎవరైనా సరే అదే పనిగా రావాలా తినాలి అనుకున్న వాళ్ళు అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే తినద్దండి. ఇంకా కొన్నినందుకు డబ్బులు న్యాయం చేయాలి కాబట్టి నేనైతే తింటున్నాను, అంతైతే లేదనమాట. సరే ఏదో ఒకటి హైప్ అయినప్పుడు మనం తినాలి అని వెళ్తే అక్కడ అంత సీన్ లేదు అన్న దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. సో అలా అయితే అయిపోయింది. ఇంకేంటంటే ట్రెండ్స్కి అయితే వచ్చేసాము. ట్రెండ్స్లో ఏదో ఆఫర్ నడుస్తుంది, 3500 బై చేసి 3500 ఫ్రీ అనేసి. సో ఇంకా విష్ణు బర్త్డే నెక్స్ట్ వీక్ ఉందనేసి ఒకసారి జస్ట్ చూద్దామనేసి అయితే వెళ్దామన్నమాట. వెళ్తానే ఇంకా అన్నీ అయితే అసలు టైం అయితే 7:30 అరౌండ్ అలా అవుతుంది. మొత్తం అయిపోయింది స్టాకు కలెక్షన్, ఎందుకంటే ఎప్పటి నుంచో రన్ అవుతుంది ఆఫర్, మాకు తెలియని కూడా తెలీదు. సో అంతేమీ లేదు. ఇంకా చూస్తున్నాం కిడ్స్ వేర్ అన్నీ చూసి ఫైనల్గా అయితే కొన్ని అయితే సెలెక్ట్ చేసామన్నమాట. చాలా కష్టము ఈ ట్రెండ్స్లో బట్టలు అయితే వెతుక్కోవాలంటే. నాకైతే అనిపిస్తుంది అలా తొందరగా అయితే అవ్వదు, ఆన్లైన్ షాపింగే బెటర్ అనిపిస్తుంది నాకు. ఈజీగా మనం నచ్చింది అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే ఆఫ్లైన్ అయితే నాకు కొంచెం టైమే పడుతుంది. సో 7,000కి అయితే సక్సెస్ఫుల్గా బిల్ చేసామన్నమాట. 6 రూపీస్ తక్కువ వచ్చిందని మళ్ళీ 200 రూపీస్ పెట్టి మళ్ళీ కొనాల్సి వచ్చింది. ఇదంతా బిజినెస్సే కదా, డబుల్ రేట్లు పెడతారు, మనకి ఆఫర్ అని చెప్తారు, కానీ ఇంకా కొన్నిసార్లు తప్పదు తీసుకోవాల్సి వస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.